మాత్రమే ఇలాంటి పరిస్థితులు మనం చూడగలం. ఇంత దుర్మార్గపు పాలన. సార్, నాకు ఒక్క విషయం చెప్పాలనుంది. లోకేష్ గారు గతంలో ఏం మాట్లాడారు? లోకేష్ గారి తల్లిగారి గురించి కొందరు మాట్లాడినటువంటి మాటలు ఈ సభ్య సమాజంలో ఎవరు కూడా దాన్ని సమర్థించరు. అలాంటి మాటని కూడా, ఆ పదాన్ని కూడా, కనీసం అలాంటి డిస్కషన్ కానీ, ఆ సందర్భాన్ని కానీ కనీసం తీసుకురానటువంటి వేదిక ఏదైనా ఉందంటే అది ఒక్క సాక్షి టీవీ మాత్రమే. ఆ పదం కూడా ఎవరూ పలకకుండా అవాయిడ్ చేశాం, ఎవరూ మాట్లాడకుండా చేశాం. ఎస్, గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. తప్పు తప్పే, గర్వంగా ఒప్పుకోగలుగుతున్నాం. కానీ దీన్ని పదే పదే ప్రస్తావిస్తున్నటువంటి లోకేష్ గారు ఏమంటున్నారనేది ఒక్కసారి స్క్రీన్ పైన విందాం ప్లీజ్. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు. నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా. టైం వస్తుంది, మీకు చూపిస్తారా ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం? బాగా తెలుసు కదా. శభాష్ లోకేష్ గారు. తల్లి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టను అన్నారు. నిజం, ఆ మాత్రం నిలబడాలి. అంటే మళ్ళీ రాజకీయ మీకున్నటువంటి పదవులను ఉపయోగించుకొని అక్రమ కేసులు పెట్టమని కాదు నేను అంటుంది. తల్లి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టకూడదు. దీన్ని నేను సమర్థిస్తాను. ఎవరు రాకూడదు శభాష్ అంటున్నా. కానీ రోజా గారు కూడా తల్లే కదా, ఆమె కూడా బిడ్డల తల్లే కదా. ఆ తల్లిని ఇలా దూషించవచ్చా? అది మీ పాలనలో. మీ హృదయం గాయపడిందని మీరు చెప్తున్నారు కదా, తప్పకుండా గాయపడి ఉంటుంది. ఎవరు మాట్లాడినా తప్పే. కానీ రోజా గారు ఓ మహిళ కదా, ఓ తల్లే కదా. ఆ పిల్లల మనసు ఎంత గాయపడుతుంది? సేమ్ ఆ పిల్లలు కూడా మీలాగే బయటకు వచ్చి మాట్లాడితే ఆలోచించండి. మీ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఒక్కొక్క మాట మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో సేమ్ అలాగే వాళ్ళ హృదయాల్ని గాయపరుస్తుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల హృదయాల్ని గాయపరుస్తుంది. మీరు రాజకీయ నాయకులు కాబట్టి, మంత్రి గారు కాబట్టి బహిరంగంగా మైకు పట్టుకుని చెప్పగలుగుతున్నారు. కానీ ఆ పిల్లలు ఎవరికి చెప్పుకోగలరు? ఆ తల్లి ఎవరికి చెప్పుకోగలదు? ఆ తల్లి పిల్లలు మనసు ఎంత బాధపడుతుంది, ఎంత ఆవేదనతో కుంగిపోతుంది ఆలోచించండి. కానీ ఇంకొక విషయం చెప్తున్నా. శభాష్ అన్నాను మిమ్మల్ని, కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నా. సార్, ఎవరిని, ఏ ఇంటి ఆడపడుచుని కించపరచొద్దు. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయం చేయండి. విమర్శలకు ప్రతి విమర్శ చేయండి. కౌంటర్ ఇస్తే ప్రతి కౌంటర్ ఇవ్వండి. ఇంతే కానీ మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించకూడదు. మీరన్నారు నా తల్లి జోలికి వస్తే వదిలిపెడతానా అని. ఎస్, ఎవరు వదిలిపెట్టకూడదు. కానీ వదిలిపెట్టే గలిగేటటువంటి ఒక నాయకుడు ఉన్నారు. ఒకే ఒక్క నాయకుడు, పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీ గురించి అన్నారు. మా బాధ ఏంటంటే మీరంటున్నారు నా హృదయం గాయపడింది, నేను వదిలిపెడతానా అని మీరంటున్నారు. మీరే తన తల్లిని దూషించారని, ఆయన హృదయాన్ని గాయపరిచారని ఆయన అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మహిళల జోలికి వస్తే తాట తీస్తానని, అదని ఇదని చెప్పినటువంటి వ్యక్తి ఎందుకు సైలెంట్గా ఉన్నారంటే తన తల్లిని దూషించిన వారితో పొత్తు పెట్టుకోవడం వల్లే ఆయన సైలెంట్గా ఉన్నారనేటటువంటి విమర్శ ఆయన పైన ఉంది. ఎవరు ఊరుకోరు సార్. తల్లిని దూషిస్తే ఎవరు ఒప్పుకోరు. విడుదల రజని, ఉప్పాల హారిక, రోజా ఏం చెప్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి? వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక పార్టీ అధినేత, మీరు అంటే లోకేష్ గారు, మీరు 100 కోట్లు ఇచ్చి తన తల్లిని దూషించారని ఆయన మీ పైన ఆరోపణలు చేశారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని కూడా అన్నారు. తప్పు కదా సార్? మీరు మాట్లాడారా అని డిక్లేర్ చేసి సర్టిఫికేట్ నేను ఇవ్వట్లేదు. ఆ సర్టిఫికేట్ ఎవరిస్తున్నారంటే తన మనసు గాయపడింది, తన తల్లిని దూషించారని. ఆ గాయపడినటువంటి కొడుకు
పవన్ కళ్యాణ్ గారు వారంటున్నారు మీరు తన తల్లిని దూషించారని. అంటే ఎక్కడి నుంచి జీన్స్ వస్తోందో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారనేది ఒకసారి ప్లే చేసి చూపించండి. లోకేష్ గారి గురించి తన తల్లిని దూషించారని వారే స్వయంగా చెప్పారు. నేను లోకేష్ గారికేమో శభాష్ అంటున్నా. ఆ మాత్రం పౌరుషం ఉండాలి ప్రతి ఒక్కరికి. కన్న కొడుకుగా ఉండాలి, అన్నయ్యగా ఉండాలి, భర్తగా ఉండాలి. మన ఇంట్లో ఆడవాళ్ళని ఎవరు మాట్లాడినా సరే వాళ్ళ తాట తీస్తానన్న పౌరుషం ప్రతి ఒక్కరికి ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ గారు చాలా పౌరుషంగా మాట్లాడారు ఆ రోజుల్లో. ఏం మాట్లాడారో ఒక్కసారి ప్లే చేయండి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడతార్. నా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త. మిమ్మల్ని నేను క్షమించను, మర్చిపోకండి. లోకేష్ గారికి ఇదే చెప్తున్నాను, నేను మీకు అండగా ఉండి 15 సీట్లు పశ్చిమ గోదావరి నుంచి ఇస్తే మీరు నా తల్లిని దూషించారు. తెలుగుదేశం పార్టీని, లోకేష్ గారిని క్షమించను, మర్చిపోకండి. కాపాడతార్. నా తల్లిని దూషించారు మీరు, జాగ్రత్త. మిమ్మల్ని నేను క్షమించను, మర్చిపోకండి. తల్లిని దూషించినటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తానని అన్నారు. ఆయన అన్నారు మొన్న ఎన్నికలప్పుడు, మహిళల జోలికి ఎవరన్నా వస్తే నేను తాట తీస్తాను అన్నారు. మీరు ఎవరు తాట తీశారు సార్? మీ ఇంట్లో ఆడవాళ్ళ జోలికి వస్తేనే ఎవరి తాట తీయలేకపోయారు. పోనీ ఏదో సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టు పెట్టారనుకోండి, వాళ్ళ తాట అయితే తీయగలిగారు. నిజంగా మీరు ఎవరి తాట తీయాలో వారి తాట తీయగలిగారా? తీయలేకపోయారు. అందుకే నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు మహిళల కోసం వచ్చి వాళ్ళని సమర్థిస్తూ వాళ్ళకి మద్దతిస్తూ ఇలాంటి వ్యాఖ్యల్ని ఖండిస్తారు అని మీరు ఏదన్నా ఆశిస్తే అది మీ భ్రమే, మీ అత్యాశే. అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారు రారు. ఎందుకంటే అలా ఎలా డిక్లేర్ చేస్తారు ఈశ్వర్ గారు అని మీరు అడగచ్చు. ఎస్, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే రోజా గారి గురించి గతంలో ఏం మాట్లాడారో కూడా మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఇక ఏ మహిళ జోలికి ఎవరు వచ్చినా సరే మాట్లాడరు, యోగ నిద్రలో మాత్రమే ఉంటారని చెప్పడానికి ఆయనకు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవాన్ని కూడా ఒక్కసారి ప్రజల ముందు పెడితే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది అందరికీ. ఒకసారి రోజా గారి గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంత చక్కగా మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు, డైమండ్ రాడి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడ. ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు, డైమండ్ రాడి ఆ రోజా కూడా మాట్లాడద్దు. వాళ్ళు కూడా యూట్యూబ్ నువ్వు కూడానా ఛీ, నా బతుకు చెడ. ఇది మన రాజకీయ నాయకులకు వారి రాజకీయాల్లో ఉన్నటువంటి నీతి నియమావళి. ఇంత గొప్పగా ఉంటుంది.